ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 11:40 సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1 గంటన్నరకు ఉండబల్లిలోని నివాసానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు క్యాంపు కార్యాలయంలో సిఆర్డీ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బిసి సమావేశం అయితే 12 గంటలకి ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే వివిధ బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి అయితే హాజరవుతారు. అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి రుణాలు, దాంతో పాటు ఎంఎస్ఎంఈ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి రుణాలతో పాటు హౌసింగ్, ఎడ్యుకేషన్ లోన్ల పురోగతి పైన నేడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. దాంతో పాటు ఏదైతే ప్రస్తుత రైతు భరోసా, అదేవిధంగా చేయూత వంటి స్కీములు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే డ్వాక్రా గ్రూప్ రుణాలు ఉన్నాయో వాటన్నిటి మంజూరీ విధానం, వాటి రీపేమెంట్ విధానంతో పాటు ఖరీఫ్, రబ్బీ సీజన్ రుణాలపైన ఈ బ్యాంక్ అధికారులతో అయితే నేడు సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తారు. దాంతో పాటు ఏదైతే పురోగతి ఎలా ఉంది, దాంతో పాటు విధి విధానాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా ఆయన ఆరా తీసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.